హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బూబూ డూడూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? అసలే చల్లగా ఉంది కదా వెదర్. ఈ టైంలో వేడి వేడి పకోడీ తింటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. మా ఇంట్లో ఈరోజు మా మమ్మీ అత్తయ్య కూడా ఉన్నారు. సో వాళ్ళకైతే గట్టిగా చేస్తే తినలేరు కదా, అందుకని మెత్తగా చేద్దామని 4 స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో 1 స్పూన్ బియ్యం పిండి వేసాను. లైట్గా క్రంచీగా ఉంటుంది, మిగతాదంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట పకోడీ. సో ఇందులోకి ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు, కొంచెం గరం మసాలా లైట్గానే వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. లేకపోతే మొత్తం మసాలా ఫ్లేవర్ వస్తుంది. అందులో పసుపు, ఉప్పు, కారం, వాము, జీలకర్ర ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. మంచిగా నీళ్ళు వేసుకొని కలిపేసుకొని తినే సోడా వేసుకుంటాం కదా, కొంచెమే బేకింగ్ సోడా అంటారు, ఒక చిటికెడు వేసుకొని సరిపోతుంది. అప్పుడు గుల్లగా వస్తాయి మంచిగా. సో ఇప్పుడు వేడి వేడి మసాలా నూనెలో ఈ పకోడీ వేసేసుకొని చక్కగా అటు ఇటు కూడా కలిపేసుకోండి. నీట్గా వేగించుకొని అప్పుడు తినండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా వేగి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం? అలాగే మీరు దీన్ని ఏమని పిలుస్తారు? మేమైతే మా సైడు, వెస్ట్ గోదావరి సైడు మెత్తని పకోడీ అని పిలుస్తారు. కొంతమంది ఉల్లి పకోడీ అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారు? పర్టికులర్గా ఏదైనా నేమ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. దీన్ని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.